కోరుకుంటున్నారు. హలో ఫ్రెండ్స్, నా పేరు జి ముత్యవమ్మ. నేను ఎస్ఏ తెలుగు మెగా డిఎస్సిలోని ఎస్ఏ తెలుగు జాబ్ సాధించాను. అలాగే పీజీటీ టీజీటీ కూడా సాధించాను. ఎస్ఏ తెలుగులో ప్రెజెంట్ స్కూల్ అసిస్టెంట్ తెలుగును తీసుకోవడం జరిగింది. అయితే మెగా డిఎస్సి 2025లో సెలెక్ట్ అయిన నేను ఎలా చదివాను ఏంటి అనే నా అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే ఎస్ఏ తెలుగు ప్రిపేర్ అయ్యాను కదా. ఎస్ఏ తెలుగుకి ఏమేమి బుక్స్ కావాలి? ముందు మనం స్టాండర్డ్ బుక్స్ ఎంచుకోవాలి. ఏంటి స్టాండర్డ్ బుక్స్ అనేవి తీసుకోవాలి. స్టాండర్డ్ బుక్స్ అంటే అకాడమీ బుక్స్ మాత్రమే చదవాలన్నమాట. సాహిత్యం తీసుకోవాలి, బాల వ్యాకరణము, చందోదర్పణము ఇవన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మెథడాలజీ, అకాడమీ బుక్స్ మెథడాలజీ తీసుకోవాలి. నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్ బుక్స్ తీసుకోవాలి. జీకే అంటే ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోవాలి. నేనైతే ఆంజనేయులు. నెక్స్ట్ ఏంటంటే పర్స్పెక్టివ్ అకాడమీ బుక్ ఫాలో అయ్యాను, జంగం విశ్వనాథ్ బుక్ ఫాలో అయ్యాను. అయితే నెక్స్ట్ తీసుకోవాల్సిన బుక్స్ ఏంటంటే సైకాలజీ అయితే నేను మాల్యాద్రి బుక్ ఫాలో అయ్యాను. మీరు ముందు ఈ బుక్స్ అన్ని అదే అకాడమీ బుక్ కూడా పెట్టుకున్నాను, ఇవి చదివాను. 2 బుక్స్ పక్కన పెట్టుకొని చదివాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం స్టాండర్డ్ బుక్స్ తీసుకున్న తర్వాత మనం ఎన్ని అవర్స్ కేటాయించగలమో ముందు మనం ప్రిపేర్ అవ్వాలి. ఎన్ని అవర్స్ రోజుకి మనం అదే జాబ్ చేస్తున్న వాళ్ళైతే 6 అవర్స్ 7 అవర్స్ మాత్రమే కేటాయించగలరు, లేదంటే 5 అవర్స్. జాబ్ చేయకుండా ఉన్న వాళ్ళైతే ఫుల్ టైం కేటాయించవచ్చు. నేనైతే లాంగ్ టైం ప్రిపరేషన్ చేశాను. లాంగ్ టైం అయితే 8 అవర్స్ 6-8 అవర్స్ చదివాను. 1 ఇయర్ మాత్రము నేను ఒక 12 అవర్స్ నుంచి 14 అవర్స్ వరకు చదివాను. ఇలా చదవడం వల్ల నేను జాబ్ సాధించుకోగలిగాను. మీరు కూడా ఏం చేస్తారంటే ముందు ఒక స్టడీ చైర్ తీసుకోండి, ఒక రూము లేదా లైబ్రరీకి వెళ్ళిపోండి. మీరు ఏ కోచింగ్కి వెళ్ళకంటే ఇంటి దగ్గర ఉండే మీరు టాప్ ర్యాంకర్లో సాధించవచ్చు జాబ్. అయితే ఏంటంటే నేనైతే ఒక స్టడీ చైర్ తీసుకొని ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యాను. చైర్ అనేది తీసుకోవాలి, స్టడీ చైర్ తీసుకోవాలి. స్టడీ చైర్ తీసుకొని ఒక స్టాండర్డ్గా ఒక రూమ్లోని చైర్ వేసుకోవాలి. ఆ ప్లేస్కి అంకితం అవ్వాలి, ప్లేస్ మార్చకూడదు. స్టడీ చైర్ తీసుకున్న తర్వాత మనకి మొత్తం అన్నీ కూడా చదవాలి అని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది స్టడీ చైర్ ఉండడం వల్ల. అయితే ఫస్ట్ మీరు బుక్స్ అన్నీ ఉన్నాయి కదా, ఏవే బుక్స్ చదవాలో అకాడమీ బుక్స్ చెప్పాను కదా, ఆ అకాడమీ బుక్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని టైం టేబుల్ వేసుకోవాలి. ఫస్ట్ టైం టేబుల్ వేసుకొని మీకు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవండి. మనకి ఎర్లీ మార్నింగే ఎక్కువ మంది ఏం చెప్తారంటే ఎర్లీ మార్నింగ్ లెగిస్తేనే చదువు మనకు బాగా బ్రెయిన్లో ఉంటుంది, బాగా చదివిన వెంటనే గుర్తుంటుంది అని చెప్తుంటారు చాలామంది. అయితే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత 5 నుంచి ఒక 15 minutes మీ కాలకృత్యాలు తీర్చుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒక గ్లాస్ వాటర్ తాగేసి మీరు కూర్చోండి. చైర్లో కూర్చొని ఫస్ట్ మీకు సైకాలజీయో, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, లేదంటే తెలుగు అయితే తెలుగు, ఏదైతే మెథడాలజీయో, ఏ సబ్జెక్ట్ అయితే మీకు టఫ్గా ఉంటుందో అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ మీకు ముందు ఎర్లీ మార్నింగ్ టైం టేబుల్లో వేసుకొని 5:30కి 5:20కో స్టార్ట్ చేసుకొని ఒక 1.5 hour మాత్రం అదే సబ్జెక్ట్ని చదవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ మీరు అలాగ 7:30 ఎలా అవుతుంది కదా, 7 కల్లా లేసేసి అప్పుడు మళ్ళీ మరి ఏం చేస్తారు బ్రేక్ఫాస్ట్ కోసం 7 నుంచి 7:30 ఎలా చూసుకోండి. మీరు బ్రేక్ఫాస్ట్ చేసేసాక నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ ఏదైతే దానికి ఒక 1.5 hour 2 hours కేటాయించండి. అయితే ఒకటి చూడండి, మీకు జనరల్ సబ్జెక్టులకి జనరల్ అంటే సైకాలజీకి పర్స్పెక్టివ్కి అవి 1.5 hour 1 hour వేసుకున్నా సరిపోతుంది. కానీ మీ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో మ్యాథ్స్ కానీ లేదంటే తెలుగు కానీ లేదంటే ఇవి ఉంటాయి కదా మెయిన్ సబ్జెక్టులు, ఆ సబ్జెక్టులకు మాత్రం మీరు ఏం చేస్తారంటే ఎక్కువ టైం కేటాయించాలి. కంటెంట్కి మాత్రం ఎక్కువ టైం 3 hours అయినా మినిమం కేటాయించాలి. అది ఎక్కువ మార్క్స్ ఉంటుంది కాబట్టి 3 hours అయినా కేటాయించాలి. తర్వాత మెథడాలజీ కూడా మీరు 2 hours కేటాయించాలి. సబ్జెక్ట్ మెథడాలజీ ఉంటుంది అనుకోండి, ఇప్పుడు తెలుగు మెథడాలజీకి అయితే 2 hours ఖచ్చితంగా కేటాయించాలి. అదే ఎస్జిటి వాళ్ళకి అనుకోండి, మీకు ఆ మెథడాలజీలో ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ అలా కేటాయించుకొని చదువుకుంటే సరిపోతుంది అనమాట. అయితే మీరు మెథడాలజీ చదువుతారు కదా, అవన్నీ చదువుతారు, అన్ని సబ్జెక్టులు 9 వరకు వేసుకోండి, మధ్యలో గ్యాప్ తీసుకోండి. మీరు 1 hour చదివాక ఏం చేస్తారు, మీరు
మళ్ళీ 5 మినిట్స్ ఒక 5 మినిట్స్ 8 మినిట్స్ ఏం చేస్తారంటే నడవాలన్నమాట. ఎప్పుడైతే వాకింగ్ చేస్తారో వాకింగ్ చేసేసరికి మళ్ళీ మీ మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు కొంచెం వాటర్ తాగేసి కూర్చోవాలి. కూర్చొని చదివితే మళ్ళీ మీ మైండ్ సెట్ అవుతుంది అనమాట. ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అలా కూర్చుని దగ్గర కూర్చుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది అనమాట. అయితే మీరు చదివేటప్పుడు మంచి ఫ్రూట్స్ మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. ఏమేమి ఫుడ్ తెలుసు కదా, ఫ్రూట్స్ అని డ్రై ఫ్రూట్స్ అని ఇలాంటివన్నీ తీసుకోవాలన్నమాట. ఎక్కువ కారం మసాలాలు అనేవి వాడకూడదు. ఇలా చేస్తూనో మీ ప్రిపరేషన్ కొనసాగించండి, ఖచ్చితంగా విన్ అవుతారనమాట. మేము కూడా అలాగే ఫాలో అయ్యి ఈరోజు ఓపెన్ కేటగిరీలో పోస్ట్ సాధించాను. అయితే ఇంకేంటంటే ఏ టైం టేబుల్ ఏంటో మీకు తెలిసింది కదా, ఏ సబ్జెక్టులు ఉంటాయో. ఇప్పుడు తెలుగు పరంగా 6th నుంచి ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్స్ తీసుకొని చదవాలి. నెక్స్ట్ సాహిత్యం స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా, సాహిత్యం పరంగా ఇవన్నీ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ బాల వ్యాకరణం తీసుకోవాలి, చందోదర్పణం తీసుకోవాలి, మెథడాలజీ చదవాలి. ఇవన్నీ చదువుతూనే పర్స్పెక్టివ్ అకాడమీ చదవాలి. తర్వాత ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదవాలి. ఏదో ఒక మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్ తీసుకొని చైనండి ఏదో తీసుకొని చదవండి. నెక్స్ట్ ఏంటంటే జీకేకి ఆంజనేయుల బుక్ నేను చదివాను. అది కాకుండా దాంతోపాటు వేరే వాళ్ళది S&S ఏదో ఒకటి తీసుకొని చదవాలి. అది అలా చదువుతూ ఉంటే మీరు ఖచ్చితంగా విన్ అవ్వచ్చు. అయితే ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి అమ్మా, ఖచ్చితంగా ఈరోజు ఒక టాపిక్ చదివాము అనుకోండి. ఈరోజు ఒక టాపిక్ అనుకున్నాం అనుకోండి, సైకాలజీ ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకున్నాము, శిశు వికాస దశలు అనుకున్నాం అనుకోండి. ఆ వికాస దశలు ఈరోజు చదివింది రేపు కూడా రిపీట్ చేయాలి. అది రిపీట్ చేసి ఇంకో కొత్త టాపిక్ని చదవాలి. అలాగే నెక్స్ట్ డే కూడా ఈ 2 చదువుతూనే ఇంకో కొత్త టాపిక్ చదవాలి. అలా మీరు చదవండి, ఖచ్చితంగా విన్ అవుతారు. మీ సిలబస్ కంప్లీట్ అవుతుంది, మీ మైండ్లో బాగా గుర్తుంటుంది అనమాట. అలా ఖచ్చితంగా పాటించండి. నెక్స్ట్ ఏంటంటే మీకేంటంటే ప్రీవియస్ పేపర్లు చూడండి అమ్మ, ఎక్కడి నుంచి వస్తుంది బిట్, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఏరియా నుంచి వస్తుంది, అది ఏ ఏరియా నుంచి ఎన్ని బిట్స్ వస్తుంది, ఏది ఇంపార్టెంట్ టాపిక్ అనేది మీకు అర్థమవుతుంది. ప్రీవియస్ పేపర్లు చూడడం వల్ల బిట్ ఎలా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. దానివల్ల ఎక్కువ చూడాలన్నమాట. అదే కాకుండా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి. ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసి మీరు టాప్లో చూడండి, టాప్ 10లో ఉన్నానా, టాప్ 5లో ఉన్నానా, అది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతుంది అనమాట. ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయండి. చివరికి వచ్చే నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇంపార్టెంట్ కీవర్డ్స్ అవి రాసుకోండి. అది డిఎస్సి ఎగ్జామ్ ముందు ఈ నోట్స్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. అదే కాకుండా మీరేం చేస్తారంటే ఈ బుక్స్ అన్ని అండర్లైన్ చేసుకోండి. మీరు చదివినప్పుడు ఏదైతే ఉందో అది అండర్లైన్ చేసుకోండి. చివరి దశకు వచ్చేసరికి అండర్లైన్ పాయింట్స్ చదువుకున్నా సరిపోతుంది. అలా చేస్తూనే పాటించండి అమ్మ, ఖచ్చితంగా విన్ అవుతారు. మీరు ఖచ్చితంగా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కాదు, ఎలా చదువుతున్నాం అనేదే ఇంపార్టెంట్. మనం ఎలా చదువుతున్నాము, మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు. ఖచ్చితంగా విన్ అవుతారు, దానికి నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే నేను అలా చదివి వచ్చిందనే కాబట్టి ఖచ్చితంగా విన్ అవుతారని నేను ఆశిస్తున్నాను. నా వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.